సో ఇవాళ నాకు తెలిసిన ఒక యంగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చాను, రవి శివతేజ. ఎలా ఉంది, బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉందంటారు మన ఊరి సైడ్? అదిరిపోయిందండి. మొన్న సంక్రాంతి నుంచి వచ్చాను, మామూలుగా లేదు అసలు. ఈసారి పందెం వేద్దాం అనుకున్నాను, పోద్దామని వదిలేసానండి. అసలు పందం వేసేసారు కదండి, అమ్మాయిని తీసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంకేం కావాలండి. ఏం చదివారు అసలు మీరు? బీటెక్ ట్రిపుల్. అవునులేండి, ఇదే సినిమాలోకి రావాలన్నా ఇందులోకి రావాలన్నా ఇంజనీరింగ్ కావాలని చెప్పారు కదా. మా నాన్న ఎంత మురిసిపోతాడంటే, కొత్తలో అందరూ దెప్పిపొడిచేవాళ్ళు మా నాన్న పాపం. ఎందుకండి, సినిమా ఇండస్ట్రీ కదా, అందరూ అంత బాగుండదండి, ఏదో ఆడికి తెలిసినట్టు కొంచెం ఆ భయం ఉంటుంది అందరికి. అమ్మ నాన్నకి భయం అంటే ఓకే అండి, కానీ నాకు బయట వాళ్ళది భయం అంటే నేను ఎప్పుడు ఒప్పుకోను అసలు. బయట వాళ్ళది భయం కాదు, తెప్పిపడవడం. ఈ క్యారెక్టర్ రాయరని అడిగే రైట్ నాకు లేదు, ఎందుకంటే డైరెక్టర్లో ఎక్కడ నేను ఏలు పెట్టను మేడం. డైరెక్టర్ ఏం చెప్తే అది చేసి ఇంటికి వెళ్ళిపోతాను మేడం. నేను చేసే పని అది. నాకు వచ్చిన పని చేయడం, డైరెక్టర్ నచ్చిన పని చేయడం. ఒక్క అవకాశం మేడం అంతే. ఒక ఫ్రైడే మన పేరు వినిపిస్తే ఇంక ప్రతి ఫ్రైడే నా పేరు వినిపించేలా చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కావాలంటే ఇంటర్వ్యూ కావాలంటే మళ్ళీ చెక్ చేసుకుని జనాలు థియేటర్ నేను రప్పిస్తాను మేడం. సో మీ వైఫ్ ఏమంటున్నారు? నాలో ఇంకొక పర్సన్ ఉన్నాడు అని తెలియజేసిందంటే మా ఆవిడ. అంటే నాకంటే నమ్మకం వచ్చింది నా వైఫ్, ఇచ్చింది నా వైఫే.